హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మన తెలుగు రాష్ట్రాల్లో సినిమాలకు రాజకీయాలకు విడదీయరాని బంధం ఉంది. సినిమా రిలీజ్ అవ్వాలన్నా, అది పోస్ట్ పోన్ అయినా, ఇలా ఏదొచ్చినా సరే రాజకీయంగా మారుతోంది. అంటే ఈ సినిమా వాళ్ళు సినిమాలు చేసుకోకుండా రాజకీయాలకు రావడమే దీనికి కారణం. ఒకవేళ ఫుల్ టైం రాజకీయాల్లోకి వస్తే ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళు కూడా రాజకీయ నాయకులు అయిపోతారు. కానీ మన మేకస్టార్ మాదిరిగా పార్టీ పెట్టి ఇంకో పార్టీలో కలిపితేనే కష్టం. ఫర్ ఎగ్జాంపుల్, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు. ఆయన ప్రొఫెషన్ ఏంటి? సినిమాలు తీయడం. కానీ రాజకీయాలు ఎప్పుడు కూడా ఆయన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. అయితే ఆయన అవేం పట్టించుకోడు. అందుకే రాజకీయాలు ఆయన చుట్టూ ఎంత తిరిగినా ఆయన్ని టచ్ చేయలేవు, ఇబ్బంది పెట్టలేవు. ఇప్పుడు ఆ రాజకీయం అల్లు అర్జున్ మెడకు చుట్టుకుంది. వైసీపీ తరపున ప్రచారం చేశాడని మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్కి రాజకీయాలు అంటగట్టారు. దానికి తోడు నాగబాబు ఒక ట్వీట్ వేయడం, సాయితేజ్ అన్ఫాలో చేయడం, ఇలాంటివన్నీ కూడా దానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. ఓ వైపు ఇది జరుగుతుండగానే మరోవైపు అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 డిసెంబర్కి వాయిదా పడింది. ఇక ఈ మెగా ఫ్యాన్స్ పిచ్చి చేష్టలకి అడ్డు అదుపు లేకుండా పోయింది. మనకు తెలుసు కదా, వీళ్ళంతా తీటహుగ్గల్లి ఇంకొకరు ఉన్నారని. పైగా వాళ్ళు చెప్పిందే రైటు, ఎదుటి వాళ్ళు చెప్పేది ఏదైనా రాంగ్ అంటారు. ఎంతలా అంటే, పంచపాండవులు ఎవరు, ఎంతమంది అనే ప్రశ్న వచ్చిందనుకో, మనం ఏం చెప్తాం? పాండురాజు కుమారులు వాళ్ళ 5 మంది అని వాళ్ళ పేర్లు చెప్తాం. కానీ వాళ్ళు అలా కాదు. ఎవడు పంచెలు కట్టుకుంటే వాళ్ళే పంచపాండవులు అంటారు. మనం కాదన్నామంటే మీ హీరో సినిమా ఆడనివ్వం, బ్యాన్ చేస్తామని బ్లాక్ మెయిలింగ్కి దిగుతారు. ఇప్పుడు పుష్ప 2 పోస్ట్ పోన్ అయింది. దాని వెనక ఉన్న రీజన్స్ వీళ్ళకి అవసరం లేదు. మా మెగా ఫ్యాన్స్ దెబ్బకి భయపడే సినిమాని రిలీజ్ చేయలేదని పోస్టులు పెడుతున్నారు. నిజం చెప్పాలంటే పుష్ప 2కి చాలా సమస్యలు ఉన్నాయి. వాటిల్లో మొట్టమొదటి సమస్య వచ్చేసి డైరెక్టర్ సుకుమార్. ఎందుకంటే ఆయన మంచి డైరెక్టరే, కాకపోతే ఎప్పటికప్పుడు కథలో మార్పులు చేస్తుంటాడు. అంతవరకు రాసుకున్న సీన్స్ని కూడా తీరా సెట్స్లోకి వచ్చి మార్చేస్తాడు. ఆయనకి ఏది ఓ పటాన నచ్చదనే కామెంట్స్ కూడా వినిపిస్తుంటాయి. రంగస్థలం లాంటి సినిమానే 3 ఏళ్ళు సాగదీశాడు. అయితే ఒక లోకల్ మూవీ వరకు అయితే ఇవన్నీ చెల్లుతాయి. కానీ పాన్ ఇండియా లెవెల్లో సినిమాని తీసేటప్పుడు అన్నీ పక్కాగా ముందే రెడీ చేసుకోవాలి. పుష్ప సినిమాని అప్పటికప్పుడు అనుకొని డబ్ చేసిన మూవీ ఏం కాదు. అల్లు అర్జున్కి టాలీవుడ్తో పాటు మాలీవుడ్, ఓవర్సీస్లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మాలీవుడ్లో అయితే ఆయన డ్యాన్స్కి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు, అక్కడ స్టార్ హీరో సినిమాలు కూడా రిలీజ్ చేయడానికి వెనకడుగు వేస్తారు. తెలుగు నుంచి భాషతో సంబంధం లేకుండా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండే యాక్టర్స్ జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్. ఈ విషయంలో వీళ్ళని కొట్టే వాళ్ళే లేరు. దీన్ని దృష్టిలో ఉంచుకునే పాన్ ఇండియా లెవెల్లో పుష్ప పార్ట్ 1 నిర్మించారు. తెలుగులో ఎక్కువ రేట్స్కి అమ్మడం వల్ల సినిమా యావరేజ్ అయింది. కానీ ఇతర భాషల్లో దుమ్ము లేపింది. దాంతో పుష్ప 2 పైన విపరీతమైన హైప్ ఏర్పడింది. ఒక మామూలు సినిమానే ఏళ్ల తరబడి చెక్కుతాడు డైరెక్టర్ సుకుమార్. అలాంటిది పాన్ ఇండియా మూవీ అంటే చెప్పేదేముంది? ఎన్నో మార్పులు చేర్పులు. దీనివల్ల ఆర్టిస్టుల క్యాల్షీట్ల విషయంలో చాలా ఇబ్బందులు వచ్చాయి. మరీ ముఖ్యంగా ఫహద్ ఫజీల్ విషయంలో పుష్ప 2 టీం చాలా ఇబ్బందులు పడింది, పడుతోంది కూడా. పుష్ప 2 షూటింగ్కి ఫహద్ ఇచ్చిన డేట్స్ని మూవీ టీం యూజ్ చేసుకోలేదు, అతన్ని ఖాళీగా ఉంచింది. దానికి తోడు పుష్ప పార్ట్ 1లో తన క్యారెక్టర్ విషయంలో చాలా వరకు మార్పు చేశారంట. అందుకే ఇవన్నీ మనసులో ఉంచుకొని కావాలనే డేట్స్ ఇవ్వలేదు ఫహద్. అందుకే డిలే అవుతూ వచ్చింది. మళ్ళీ ఇప్పటి వరకు తీసిన సీన్స్లో అవుట్పుట్ సరిగ్గా రాలేదని సుకుమార్ మళ్ళీ రీషూట్ మొదలు పెట్టాడంట. దీంట్లో ఇంకో వర్షన్ కూడా ఉంది. అదేంటంటే, ఇప్పటి వరకు తీసిన సీన్స్లో అవుట్పుట్ విషయంలో సుకుమార్కి అండ్ అల్లు అర్జున్కి క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని. అది ఎంతవరకు నిజం అనేది మూవీ టీం స్పందించాలి. కానీ ఇలాంటి విషయాల్లో మూవీ టీం స్పందించదు. మొత్తానికైతే పుష్ప 2 షూటింగ్ చాలా వరకు పెండింగ్ అయితే ఉంది. ఎంత తొందరపడ్డా కూడా ఆగస్టు 15కి రిలీజ్ అవ్వడం చాలా కష్టం, అసాధ్యం. ఒకవేళ ఆగస్టు దాటి కంప్లీట్ అయినా సరైన రిలీజ్ డేట్ మాత్రం లేదు. ఆల్రెడీ భారీ హైప్ ఉన్న సినిమాలన్నీ కూడా కట్చీఫ్ వేసి రెడీగా ఉన్నాయి. అందుకే డిసెంబర్కి పోస్ట్ పోన్ చేశారు. ఇన్ని రీజన్స్ ఉన్నాయి పుష్ప 2 వాయిదా పడడానికి. కానీ ఈ మెగా ఫ్యాన్స్ అయితే మాకు భయపడ్డాడు, అందుకే వాయిదా వేసుకున్నాడని డబ్బా కొట్టుకుంటున్నారు. ఈ మెగా ఫ్యాన్స్ని నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. మీలో ఎంతమంది అమ్మా నాన్నలకు నిజంగా అన్నం పెడుతున్నారు? మీ ఇంట్లో వాళ్ళకి ఎంతవరకు అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తున్నారు? నిజాలు చెప్పండి. అల్లు అర్జున్ ఒక సినీ హీరో, పెద్ద స్టార్. కానీ దానికంటే ముందు అతను ఒక మనిషి. అతనికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది, అతనికి కొన్ని హక్కులు ఉంటాయి. అతనికి నచ్చిన నిర్ణయాలు అతను తీసుకోవడం తప్ప. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, కామాంధుడు, ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడని మొన్నటి వరకు వైసీపీ వాళ్ళు విమర్శిస్తే దానికి మీరేమన్నారు? అది ఆయన పర్సనల్ మ్యాటర్, దాని గురించి మీకేం పని అని మాట్లాడారు. వాళ్ళని అమ్మనాబూతులు కూడా తిట్టారు. మరి వాళ్ళకైనా పర్సనల్ లైఫ్ అల్లు అర్జున్కి ఉండదా, ఉండకూడదా? అంటే ఏం చేయాలో, ఎవరికి సపోర్ట్ చేయాలనేది కూడా మీరే డిసైడ్ చేస్తారా? ఏమన్నా అంటే ఫ్యామిలీ అంటారు. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్కి ఎలా ఫ్యామిలీ అవుతుంది చెప్పండి? అల్లు అర్జున్ అనే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్న బామ్మర్ది కొడుకు. మరి పవన్కి ఆయన ఎలా ఫ్యామిలీ మెంబర్ అవుతాడు? మీరందరూ కూడా మీ ఫ్యామిలీలో అన్న భార్య తరపు ఫ్యామిలీకి, మీ ఫ్యామిలీకి ఒకే ఇంటి పేరు తగిలించుకున్నారా? చెప్పండి. మేబీ అల్లు అర్జున్కి తన ఇంటి పేరుని బ్రాండ్ చేయాలని ఉందేమో. మీరెలా అయిన పర్సనల్ లైఫ్కి మెగా ఫ్యామిలీ అనే పదాన్ని రుద్దుతారు? చెప్పండి. మళ్ళీ ఏమన్నా అంటే మెగా సపోర్ట్ వల్లనే స్టార్ అయ్యాడు అంటారు.
అట్లయితే మెగా సపోర్ట్ సాయి తేజ్కి ఉంది, వరుణ్ తేజ్కి ఉంది, వైష్ణవ్ తేజ్కి ఉంది, వీళ్ళందరికీ ఉంది కదా, మరి వాళ్ళందరూ ఎందుకు స్టార్స్ కాలేదు? తనకి టాలెంట్ ఉంది కాబట్టి ఈరోజు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఒకవేళ అల్లు రామలింగయ్య వల్లే మెగాస్టార్గా ఎదిగాడు చిరంజీవి అంటే మీరు ఒప్పుకుంటారా చెప్పండి? అల్లు రామలింగయ్య సపోర్ట్ చిరంజీవి ఎంత తీసుకున్నాడో చిరంజీవి సపోర్ట్ కూడా అల్లు అర్జున్ అంతే తీసుకున్నాడు. ఇక సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్ని అన్ఫాలో చేశాడు కదా, ఆ మాటకు వస్తే సాయి తేజ్ వల్ల అల్లు ఫ్యామిలీకి దమ్మిడి లాభం లేదు. అసలు సాయి తేజ్ని సినిమాల్లో పిల్ల నువ్వు లేని జీవితం సినిమాతో సపోర్ట్ చేసింది అల్లు ఫ్యామిలీ. 2019 ఎలక్షన్స్లో అల్లు అర్జున్ ఎంత సపోర్ట్ చేశాడో తెలీదా మీకు? పవన్కి జనసేన పార్టీకి విరాళం అందించి మరీ ప్రచారంలో పాల్గొన్నాడు. అప్పుడు మెగా ఫ్యామిలీ ఎంతవరకు సపోర్ట్ చేసింది పవన్కి? చెప్పాలంటే అల్లు అర్జున్కే నీతి ఉంది. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్లో కలిపాడు. అదే కాంగ్రెస్లో ఇప్పటికీ ఉంటూ పార్టీ తరఫున మాట్లాడకుండా ఇంకో పార్టీకి సపోర్ట్ చేశాడు చిరంజీవి. అది ఎంతవరకు కరెక్టు? తమ్ముడని సపోర్ట్ చేయడం కాదు, విలువలు పాటించాలి. అదే అల్లు అర్జున్ తన మామకి సపోర్ట్ చేసుకున్నాడు, తన ఫ్రెండ్కి సపోర్ట్ చేసుకున్నాడు. ఇక్కడ వేరే వేరే పార్టీలు కావచ్చు, కానీ అల్లు అర్జున్ ఏ పార్టీకి సంబంధించిన వాడు కాదు కదా. ఒక కుటుంబంలో ఇద్దరు సొంత అన్నదమ్ములు చెరొక పార్టీలో ఉంటూ మూడో పార్టీకి సపోర్ట్ చేస్తే మీరంతా వా వా అనడం, మళ్ళీ ఒకే ఫ్యామిలీ అని నీతులు చెప్పడం అదిరిందయ్యే చంద్రం అంటున్నారు పొలిటికల్ అండ్ సినీ మేధావులు. పుష్ప 2 ఎప్పుడొచ్చినా ఇండస్ట్రీ రికార్డుల బూజు దులపడం ఖాయం. ఇది రాసి పెట్టుకోండి. ఓకే గాయస్, ఇది వీడియో. మరి ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.